ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇథోపియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నా అనమాట, అడిస్ అబాబాలో. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 2 గంటలు అయితే అవుతుంది అనమాట. సో మనం ఫ్లైట్ అయితే రెడీగా ఉంది ఎక్కడానికి. ఇప్పుడు ఓన్లీ ఎస్కవేటర్ అయితే ఇప్పుడు దానికి వెళ్ళిపోయి అక్కడ అటాచ్ అయితే ఫ్లైట్ ఇప్పుడే వచ్చిందనమాట. అది అందులో ఉన్న పాసింజర్స్ బయటకు వచ్చేస్తారు. ఇండియా నుండి వచ్చిందనమాట ఫ్లైట్ అది. అందులో ఉన్న పాసింజర్స్ బయటకు వచ్చేస్తే ఇంకా మనకి బోర్డింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. మనకి ఇంకొక అరగంట అయితే బోర్డింగ్ స్టార్ట్ చేస్తాడు. ఫ్లైట్ మనకు వచ్చేసి 4:30 అనమాట లోకల్ టైము. ఇథోపియా టైము 4:30కి, జాంబియాలో వచ్చేసి 3:30 అవుతుంది 3:30కి లోకల్ టైము. ఇప్పుడు మనకు 3 అవుతుంది కాబట్టి జాంబియాలో 2 గంటలు అట్లా అవుతుంది అనమాట. ఒక 1 అవర్ లేట్ ఉంటుంది, 1.5 అవర్ లేట్ ఉంటుంది. మనకి ఇండియాకి ఇథోపియాకి వచ్చేసి 1.5 అవర్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మరి ఇక మనకి వాళ్ళు రావడమే మనల్ని అయితే లోపలికి తీసుకెళ్తారనమాట. ఇక ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయితే అవుతున్నాను అనమాట. కొద్దిగా కూర్చోడానికి మంచిగా అయితే బాగుంది. మళ్ళా మనం ఫ్రంట్ వ్యూ అయితే చూసుకుంటా ఎన్ని ఫ్లైట్లు వస్తున్నాయి ఏందన్నది చూసుకుంటా అయితే కూర్చున్నాం అనమాట. ఈ ప్రస్తుతానికి వాళ్ళు రావాలి, మనల్ని అయితే లోపల బోర్డింగ్ అయితే అలౌ చేస్తారనమాట. ఇక చూసారు కదా, ఎస్కలేటర్ అయితే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక డోర్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు అయితే ఇక వచ్చేస్తారు బయటికి. వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ బోర్డింగ్కి పిలుస్తారు. సరే మరి ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.